నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మార్కెట్ ఇన్వెస్టర్సే కాకుండా ప్రతి ఇండియన్ సిటిజన్కి ఇది ఒక శుభవార్త లాంటిది. స్పెషలీ బ్యాంక్స్ వైపు నుంచి అండ్ గూగుల్ పే గురించి మీరు వినే ఉంటారు. మీ అర్నింగ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో, ఎవరైతే ఒక రిస్క్ విధానంతో చేస్తున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్సే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో కూడా కాకుండా బ్యాంకుల్లో అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు అంటే అది తప్పకుండా ఎఫ్డి అంటారు చాలామంది. కరెక్ట్. కానీ ఎఫ్డిలో ఇంట్రెస్ట్ రేట్స్ ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము తగ్గుతూనే ఉన్నాయి. సో తగ్గుముఖం పడినందువల్ల అదొక పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది. స్పెషలీ ఎవరైతే ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ గ్యారంటీడ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్స్ చూసే వాళ్ళకి. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు వచ్చింది, అది టెక్నాలజీ వల్ల. ఆ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కావాల్సింది ఆ కంఫర్ట్ జోన్లో ఈజీ అండ్ సింప్లిసిటీ విధానంతో ఈ బ్యాంక్లో ఇచ్చే ఎఫ్డీస్ని మనం ఇంట్లో కూర్చొని ఎక్కువ టెన్షన్స్ లేకుండా, ఒక బ్యాంక్కి విజిట్ చేయకుండా, అందరూ అనుకుంటున్నారు ఇది ఆల్రెడీ ఉంది కదా, చాలా బ్యాంక్స్ ఇస్తున్నారు, ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, మీరు బ్యాంక్లోకి వెళ్ళిపోండి, యాప్లోకి వెళ్ళిపోండి, నెట్ బ్యాంక్లోకి వెళ్ళిపోండి, మీరు అక్కడ నుంచి ఎఫ్డీస్ చేసుకోవచ్చు. ఒప్పుకుంటాను. కానీ ఈ విషయము భారతదేశం అంతటిలో అందరికీ తెలీదు. ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ నుంచి లైసెన్స్ తీసుకొని మరి ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది ఒక ఇంటిగ్రేషన్ జరిపించుకుంది విత్ గూగుల్ పేతో. గూగుల్ పేతో ఎందుకు? అండ్ గూగుల్ పే ప్రపంచం అంతట్లో చాలా ఫేమస్ కాబట్టి. సో ఆ నమ్మకాన్ని మనలాంటి ఇండియన్ సిటిజన్స్ అందరూ వాళ్ళ యాప్లో పెంచుకున్నాం. సో దానివల్ల ఏమైందంటే ఆ బేస్ అనేది బాగా పెరిగింది, ఆ యూజర్స్ బేస్ అనేది ఇంకా పెరిగింది. కాబట్టి ఈక్విటాస్ బ్యాంక్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి గూగుల్ పేతో ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అసలు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా ఏంటంటే ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఏం చేసిందంటే ఐడిల్ ఫండ్స్ మినిమం ఒక 5,000 నుంచి 10,000 లేదంటే 50,000 ₹1,00,000 కొన్ని అకౌంట్స్లలో ఐడిల్ ఫండ్స్గా పడుంటాయండి. అయితే వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు ఉండేసరికి వాళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్ అనేది మనం మంత్లీ బేసిస్లో క్యాలిక్యులేషన్ జరగదండి. ఎందుకంటే నేషనలైజ్ బ్యాంక్స్లో ఎక్కువ బ్యాంక్స్లో ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 3 monthsకి చేస్తారనమాట. అంటే 3 నెలలకు 90 రోజులు మీరు ఒకవేళ మీ సేవింగ్స్ అకౌంట్లో ఒక బ్యాలెన్స్ సరిగ్గా కరెక్ట్గా పద్ధతిగా మెయింటైన్ చేస్తే దానిపైన మీకు 4th monthలో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్లో. అది నేషనలైజ్ బ్యాంక్స్ రూల్ అనమాట. అయితే ఈ ఫండ్స్ని ఒక 3% or 3%+ లాంటి సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ కోసము జనరల్గా అందరూ ఎక్కువ ఎదురు చూడరు, ఎందుకంటే అదొక చాలా మీగర్ అమౌంట్ ఉంటుంది కాబట్టి. కానీ మీరు అదే ఒకవేళ ఈక్విటాస్ బ్యాంక్లో మీరు ఎఫ్డి అదే పెట్టారనుకోండి, ఆ ఎఫ్డి పెట్టడానికి మీకు ఇంట్రెస్ట్ ప్రతి నెల మీకు ఇంట్రెస్ట్ ఇవ్వబడుతుంది. అది ఎలా? దీనికోసం అకౌంట్ ఓపెన్ చేయాలా, దీనికోసం డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఉంటుందా, అవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. నిజంగా ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ విధానము. సో వినండి. ఈ బ్యాంక్ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోనే ఒక ఇండస్ట్రీ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ టెక్నాలజీని మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఇదేంటంటే ముఖ్యంగా గూగుల్ పే యూజర్స్తో వీళ్ళు ఇంటిగ్రేట్ చేసేసుకొని ఈ యాప్ని, దీంట్లో ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఫిక్స్డ్ డిపాజిట్ కోసం అది ఎలా ఇవ్వబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో ఈ రేట్స్ చాలా అట్రాక్టివ్ రేట్స్ ఉన్నాయి. ఆ రేట్స్ కూడా గురించి నేను చూపిస్తాను. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మీరు ఇంకొక కొత్త సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసే అవసరం లేదు. ఇది చాలా మొట్టమొదటిగా నేను విన్నాను, నేను చదివాను దీని గురించి అండ్ మొత్తం రీసెర్చ్ చేశాక ఇది చాలా కంఫర్టింగ్ అనిపించింది. మీరు ఏదైతే మీ సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ని మీరు లింక్ చేశారో గూగుల్ పేలో, అదే సేమ్ అకౌంట్లో నుంచి మీరు వాళ్ళ యాప్లోకి వెళ్ళేసేసి, గూగుల్ పే యాప్లోకి వెళ్ళేసేసి, అది ఎక్కడికి వెళ్ళాలో నేను మీకు అది కూడా చెప్తాను. సో అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ₹5,000 ఫర్ ఎగ్జాంపుల్ మినిమం అమౌంట్ ₹5,000 నుంచి మీరు ఎఫ్డి చేయాలనుకుంటున్నారు. అక్కడ మీకు నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ మంత్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్స్లోకి వెళ్ళేసేసి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆ అమౌంట్ డెబిట్ అయిపోయేసి వాళ్ళ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యాక మీరు ఆ డబ్బుని
తిరిగి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాన్యువల్గా నాట్ రిక్వైర్డ్ అనమాట. మాన్యువల్గా మీరు ఓన్లీ డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు, మాన్యువల్గా మళ్ళీ మీకు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 days కోసం ఎఫ్డి చేశారనుకోండి ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో, వాళ్ళు ఆటోమేటిక్గా 31st day నాడు వితిన్ 24 hours మీ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే లింక్డ్ ఉందో గూగుల్ పేలో ఆ అకౌంట్లోకి వాళ్ళు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇందులో ఎటువంటి హ్యాజల్స్ లేవు, ఎటువంటి మేజర్ స్టెప్స్ లేవు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్డ్ ఉందో గూగుల్ పేలో దాంట్లో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే. మిగతాదంతా ఒక నెల తర్వాత లేదంటే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళే విత్ ఇంట్రెస్ట్ విత్ ప్రిన్సిపల్ అమౌంట్ మీ అకౌంట్లోకి చేర్పించేస్తారు నెక్స్ట్ 24 hours అనమాట, మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత. సో ఇక్కడ మ్యాక్సిమం ఎఫ్డి రేట్స్ ఉన్నాయండి. షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ 6.35% వరకు ఉన్నాయన్నమాట. సో 6.35% యాక్చువల్గా ఏ బ్యాంకు కూడా షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వట్లేదు. మినిమం 1 year పైన ఉన్న వాళ్ళకే ఆర్ 5 years కోసం 2 years కోసం చేసిన వాళ్ళకే. సో డిఫరెంట్ బ్యాంక్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యమైన వార్త ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి అసలు వీళ్ళు ఇస్తున్న ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది మీకు ఎటువంటి నేషనలైజ్ బ్యాంక్స్ ఈ రోజుల్లో ఇవ్వడం లేదు, చాలా మటుకు బ్యాంక్స్ ఇవ్వడం లేదు. సో వీళ్ళు 7.5% వరకు ఇస్తున్నారండి సీనియర్ సిటిజన్స్ కోసం. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక ఆర్బీఐ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. డిపాజిట్ గ్యారంటీ ఉంటుంది. ఇన్ కేస్ అనుకుందాము, జస్ట్ ఇన్ కేస్ ఈ బ్యాంక్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ఆర్ లేదంటే బ్యాంక్ క్లోజ్ అయిపోయింది. సో ఎవరు మీ డిపాజిట్స్కి అసలు రెస్పాన్సిబుల్? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు 5 lakhs rupees వరకు, 5 లక్షల వరకు మీ డిపాజిట్ చేసిన అమౌంట్స్, జస్ట్ ఇన్ కేస్ మోర్ దెన్ 5 lakhs ఉంటే మీకు 5 lakhs వరకే మీకు గ్యారంటీ అనేది దొరుకుతుందన్నమాట. అయితే ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏం చేసిందంటే మ్యాక్సిమం మీరు ఒక పేరుతో 90,000 వరకే మీరు ఒక ఎఫ్డి అమౌంట్ ఓపెన్ చేయొచ్చు. అదే సేమ్ పేరుతో కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఎఫ్డీస్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ 90,000 ఒక ఎఫ్డీలో మ్యాక్సిమం అనమాట. సో మీరు ప్రతిసారి చేసిన ఒక్కొక్క ఎఫ్డీకి 5 lakhs వరకు ఆర్బీఐ నుంచి గ్యారంటీ ఉంటుంది. సో మీరు చేసిందల్లా 90,000 కాబట్టి మీకు పూర్తి అమౌంట్ ఆర్బీఐ నుంచి ఇవ్వబడుతుంది ఇన్ కేస్ దెర్ ఈజ్ అ ఎమర్జెన్సీ సినారియో. సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది మీరు ఇప్పుడు చేస్తున్న కరెంట్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ అయినా తీసుకోండి, అది ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎనీ బ్యాంక్ తీసుకోండి, అన్నిటికీ కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది. ఆర్బీఐ మీకు 5 lakhs వరకు గ్యారంటీ ఇస్తుంది. సో అది ఏ బ్యాంక్ అయినా కానీ. సో అలాగే అదే సేమ్ రూల్ మీకు ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో కూడా వీళ్ళు కలిగిస్తున్నారు. సో ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి 5,000 to 90,000 మధ్యలో నుంచి. అండ్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోండి. అది 1 month అంటారా, 1 year అంటారా, ఆర్ 10 years లోపు వేరే మీకు అనుకూలంగా ఉన్నట్టుగా మీరు ఎప్పుడైతే ఆ ఫండ్స్ని పార్క్ చేయగలుగుతారో ఆ ఫండ్స్ కోసం మీరు టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే మీ డబ్బులు ఏవైతే మీరు ఎఫ్డీగా పెట్టారో మీ గూగుల్ పే ద్వారా మీరు ఆ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే మీ డబ్బులకి ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతుందో అది ఎంతవరకు పెరిగింది, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి గంటకు ఒకసారి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు, ట్రాక్ చేయొచ్చు అనమాట. మీ డబ్బు ఎంత సేఫ్టీగా ఉంది, మీ డబ్బు పైన ఇంట్రెస్ట్ వస్తుందా లేదా, అండ్ ఎంత అక్రూవల్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందన్న విషయం కూడా మీరు రెగ్యులర్గా ట్రాక్ చేయొచ్చు. కొత్త ఎఫ్డీస్ మీరు క్రియేట్ చేసుకుంటూ ప్రిమేచ్యూర్ విత్డ్రాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ప్రిమేచ్యూర్ విత్డ్రాల్స్లో సీనియర్ సిటిజన్స్ పేరుతో ఉన్న ఎఫ్డీస్కి ఎటువంటి పెనాల్టీస్ ఉండవు. ఇన్ కేస్ మీరు ఒకవేళ నార్మల్ ఇండివిజువల్ పేరుతో ఓపెన్ చేసిన ఎఫ్డీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 1% పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ప్రిమేచ్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 నెల ఆప్షన్ తీసుకున్నారు, 1 year వరకు మీ ఎఫ్డీ ఉండాల్సింది, అది మీరు కాస్త 6 months తర్వాత లేదంటే 9 months తర్వాత మీకు అవసరం పడి మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఆ టైంలో మీరు 1% పెనాల్టీ మీ ఇంట్రెస్ట్లో నుంచి కట్ అవుతుంది, కానీ మీ ప్రిన్సిపల్ అమౌంట్ని అసలు వాళ్ళు టచ్ చేయరు. సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ నుంచి ఒక 1% తగ్గించేసి వాళ్ళు మీకు మిగతా డబ్బు ఇంట్రెస్ట్తో సహా మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేస్తారనమాట. ఇందులో నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పెట్టారండి 1 year వరకు, మీకు ఒకవేళ 50,000 విత్డ్రా చేసుకోవాలనుకున్నారు, లేదంటే 25,000 అవసరం ఉంది, అది కూడా మీరు
మీ ఇష్ట ప్రకారంగా మీరు ఆ అమౌంట్స్ విత్డ్రా చేసుకోవచ్చు. సో మిగతా అమౌంట్ పైనే మీకు ఏదైతే అమౌంట్ విత్డ్రా చేస్తున్నారో ఆ ఎక్స్ అమౌంట్ 10,000 or 20,000 ఆ అమౌంట్కి మాత్రమే 1% పెనాల్టీ ఉంటుంది ఒకవేళ సీనియర్ సిటిజన్ అకౌంట్ కాకపోతే. మిగతా 75,000 ఉన్నాయనుకోండి మీ సేవింగ్స్ ఎఫ్డి అకౌంట్లో, ఆ ఎఫ్డి అకౌంట్లో మీకు ఇంట్రెస్ట్ రెగ్యులర్గా వస్తుంటుంది. ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు సేఫ్ అండ్ హై ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఎఫ్డి ఇన్ 2 minutesలో మీరు చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు 6.35% వరకు నార్మల్ ఇండివిజువల్కి 1 year ఎఫ్డిలో మీకు ఇంట్రెస్ట్ కూడా మీకు లభిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, నో నీడ్ టు ఓపెన్ ఎ న్యూ సేవింగ్స్ అకౌంట్. యువర్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ అట్ ఎనీ బ్యాంక్ ఉండనివ్వండి, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బుక్ అండ్ ఈక్విటాస్ ఎఫ్డి, తర్వాత ఎఫ్డి మెచ్యూర్స్ అండ్ లాస్ట్లో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రిటర్న్ టు యువర్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్, అది వాళ్ళే మీకు తిరిగి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. ఇన్ కేస్ మీరు 5,000 ఎఫ్డిగా పెట్టారనుకోండి, మీకు మొదటి 10 రోజుల్లో మీకు 5,004.78 రూపాయలు వస్తాయి. అదే 1 month ఇంట్రెస్ట్ చూసుకుంటే విత్ ఇంట్రెస్ట్ మీ ప్రిన్సిపల్తో సహా 5,014.36 అండ్ 6 monthsలోగా 5,118.03 అండ్ 1 yearలో చూసుకుంటే ఇదే 6.35% ఇంట్రెస్ట్తో మీకు పూర్తిగా మీకు అందజేయబడుతుంది 5,326.02. సో ఇది ఒక జస్ట్ ఒక ఇమాజినరీ క్యాల్కులేషన్. మీరు ఒకవేళ మ్యాక్సిమం 90,000 వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 90,000కి మీకు ఎంత వస్తుందన్న ఇంట్రెస్ట్ రేట్ కూడా క్యాల్కులేషన్ అక్కడ కింద ఇవ్వబడింది. సో అలా కూడా మీరు చూసుకొని ఇందులో మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్కి వచ్చినప్పుడు మీకు 7 to 29 days వరకు 3.5% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. 30 to 45 days వరకు 3.5% అగైన్. అండ్ 46 to 90 days వరకు 4% ఉంది ఇంట్రెస్ట్ రేట్. 91 days to 180 days వరకు 4.75% ఉంది. 181 days to 364 days వరకు 5.25% ఉంది. 365 days మినిమం మీరు ఉంచితే ఎఫ్డిలో మీకు 6.35% ఉంది. అండ్ కింద మెన్షన్ చేయబడింది సీనియర్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ట్రా 0.5% per annum. సో ఇందులో ముఖ్యంగా హైయెస్ట్ రేట్ ఇక్కడ చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి వీళ్ళు 7.25 వరకు కూడా వీళ్ళు ఇవ్వదలుచున్నారు. అండ్ వై యూ షుడ్ చూజ్ ఈక్విటాస్ ఎఫ్డి అంటే ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇవ్వబడింది. ఇది ఆర్బీఐ రెగ్యులేటెడ్ బ్యాంక్. ఇందులో మీకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈజ్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సెక్టర్లో వస్తుంది. సో ఇందులో డీటెయిల్స్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. దాంతోపాటు మీరు ఆన్ డిమాండ్ రిడెంప్షన్లో యూ క్యాన్ రిడీమ్ యువర్ ఎఫ్డి ఎనీ టైమ్ అనమాట. అంటే మీరు మీ ఎఫ్డిని క్లోజ్ చేసి మీ అమౌంట్ని మీరు తిరిగి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది సపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు అక్కడ కంప్లీట్గా గెట్ హెల్ప్ ఫైండింగ్ ది రైట్ సర్వీసెస్ ఫర్ యువర్ నీడ్స్ అని టాపిక్ ఉంది. దాని కింద మీకు ఐ నీడ్ హెల్ప్ విత్ అంటే పేమెంట్ ఐ మేడ్, నేను ఏదైతే పేమెంట్ చేశానో ఆర్ లేదంటే సంథింగ్ ఎల్స్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ ఎఫ్డి ఆన్ జీపే ఏముంది, అసలు దాంట్లో డీటెయిల్స్ ఏంటి, దాంతోపాటు నేను నా ఎఫ్డిని ఎలా మేనేజ్ చేయాలి, దీంతోపాటు నాలెడ్జ్ బేస్, అసలు దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఇంకా ఏమైనా ఉందా అవసరమైంది, ఆ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్లో అక్కడ మీరు ఫీడ్బ్యాక్ కూడా ఆప్షన్ ఉంది. మీరు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు గూగుల్ పేకి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందని. దాంతోపాటు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ని ఒకసారి వెరిఫై చేశాక మీరు ఈకేవైసీ అనే నామ్స్ ఉంటాయి. జస్ట్ మీకు కావాల్సిన పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఆర్ మీరు కావాల్సిన డీటెయిల్స్ ఏదైనా అడిగినప్పుడు బ్యాంక్ కోసము మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కానీ సపరేట్ సేవింగ్స్ అకౌంట్ మాత్రం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా ఈ టాపిక్ పైన మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా money@sumantv.comకి మీరు మెయిల్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డీటెయిల్స్ కూడా మేము మా వైపు నుంచి మీకు ఏదైనా ప్రత్యేకంగా డౌట్స్ ఉంటే ఆర్ క్వశ్చన్స్ ఉంటే మేము మీకు ఈ డౌట్స్ తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.